అధ్యక్ష, ఇప్పుడు మీ వైపు అంటే కష్టం, అన్ని వైపులు చూస్తాయి. భీమవరం నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఏ కెనాల్ కూడా ఒక తట్ట మట్టి తీయటం కానీ ఒక తూడు తీయటం కానీ చేయలేదు. దానివల్ల మన మొదటి క్రాఫ్ మొత్తం నియోజకవర్గం వీరవాసర మండలం, భీమవరం 2 మండలాలు కూడా వ్యవసాయం చేయలేదు ఫస్ట్ క్రాప్. ఇప్పుడు సెకండ్ క్రాప్ వచ్చేసరికి చివరికి నీళ్ళు అందట్లేదు. అంటే కాలువలు సాగునీరు కానీ తాగునీరుకి కానీ మురికి నీరు కానీ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అన్నపూర్ణగా పేరు పొందిన డెల్టా ఇది ఒక ఎడారిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. దీని మీద యుద్ధ ప్రాతిపదికన డెల్టా మోడరైజేషన్ తీసుకుని కాలువలు, పంట కాలువలు, మురికి కాలువలు పూర్వం ఎలా ఉన్నాయో ఆ స్థితికి తీసుకురాకపోతే ఇక వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. అటువంటి ప్రమాద పరిస్థితిలో ఉన్నాం. దీని మీద ఇరిగేషన్ వారు మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే చర్య తీసుకోకపోతే డెల్టాలో అన్నపూర్ణగా పేరు పొందిన వెస్ట్ గోదావరి ఎడారిగా తయారయ్యే పరిస్థితి. దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇందాక రామానాయుడు గారు దీని మీద చాలా విపులంగా చెప్పారు. అలాగే మన ప్రాంతంలో ఇరిగేషన్ ఆక్రమణలు కూడా ఎక్కువగా ఉన్నాయి సార్. ఆ ఆక్రమణల నిర్మూలనకి ఎమ్మెల్యేగా మీరు కూడా చొరవ తీసుకోవాలి. లేరు అధ్యక్ష, మీ ద్వారా విద్యాశాఖ మంత్రి గారికి నా చిన్న వినపం. అధ్యక్ష, నా నియోజకవర్గంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక ఐటీఐ ప్రభుత్వ ఆధ్వర్యంలో మంజూరు చేశారు. అధ్యక్ష, దానికి ఇంతవరకు స్టాఫింగ్ ప్యాటర్న్ శాంక్షన్ కాకపోవడంతో ఆ ఐటీఐ ప్రారంభం కాలేదు. అధ్యక్ష, దయచేసి మంత్రి గారు దానిపైన చొరవ తీసుకొని రాబోయే ఆర్థిక సంవత్సరంలోన అంటే ఈ కరెంట్ ఆర్థిక సంవత్సరంలో ఐటీఐని ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అధ్యక్ష, రెండవ పాయింట్ ఇందాక మా బొగ్గరామమూర్తి గారు చెప్పారు. అధ్యక్ష, ఆయన నియోజకవర్గానికి కన్ఫైన్డ్ అయి మాట్లాడారు. మా జిల్లాలో 1,14,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాల్సింది ఉంది. అధ్యక్ష, ఎందుకంటే మా ప్రాంతంలో ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే అధ్యక్ష, రైతులందరూ కూడా నా నియోజకవర్గం 80% కెనాల్ ఇరిగేషన్. అధ్యక్ష, అక్కడ పల్సస్ అన్ని తీసినాకే నూర్పులు నూరుస్తాం. అధ్యక్ష, పొలాల ఇప్పుడు గడ్డి ఏదైతే వరిచేను కుప్పలన్నీ కూడా పొలాల్లోనే ఉన్నాయి. అధ్యక్ష, 1,14,000 మెట్రిక్ టన్నుల ధాన్యం శ్రీకాకుళం జిల్లాలో కొనుగోలు చేయాల్సి ఉంది. దయచేసి సంబంధిత శాఖ మంత్రి గారికి తమ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. అధ్యక్ష, తక్షణమే ఆ టార్గెట్ మాకు ఇచ్చి మా జిల్లాకి ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, థ్యాంక్ యూ. అధ్యక్ష.